గడిచిన 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రతిపక్షానికి ఎక్కడ ప్రశ్నించే అవకాశం ఇవ్వకూడదని, ప్రజలకు తరపున ప్రతిపక్షం ఉండకూడదనే ఆలోచనతో పూర్తిగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దానికి పావుగా ప్రభుత్వ అధికారులను పోలీసులను వాడుకొని వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఎక్కడా కూడా నెరవేర్చుకుంటా ప్రజలను తప్పుదావ పట్టించడానికి, ప్రజల్ని వాళ్ళ దృష్టి మళ్లించడానికి ఏదో ఒక భయాందోళన సృష్టించి రాష్ట్రంలో ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి, అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేస్తుందనే విధంగా వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ మీడియాల్లోనూ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా ప్రజల బాగోగులు కానీ వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలు కానీ నెరవేర్చుకుంటా అదే క్రమంలో ఈ గడిచిన 2.5 సంవత్సరాల పాటు కూడా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించారు. అందులో భాగంగానే ఈరోజు మా జిల్లాలో, మా శ్రీకాకుళం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు ఇటువంటి చరిత్ర మా జిల్లాలో లేదు. మొట్టమొదటిసారి మరక్కడ పలాసలో చూసుకుంటే మాజీ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారిని కానీ, ఇక్కడ మా సోదరులు ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త చింతాడ రవికుమార్ గారిని కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం ప్రజలందరూ కూడా గమనించారు. ప్రజలందరూ కూడా ఇప్పటికే అనుకుంటున్నారు, మరి ఇంత ఘోరమా, వాళ్ళు చెప్పిన హామీలు ఎక్కడ నెరవేర్చట్లేదు, కానీ పాపం మా కోసం నిలబడిన నాయకుడికి ఇన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారా అని చెప్పని ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆలోచించే స్థాయిలోకి వచ్చారు. అక్కడ చూడండి, పలాసలో ఎంత వింత అంటే, ఒక యాక్సిడెంట్ చేసిన కేసుని హత్యాయత్నం కేసుగా మార్చి అందులో అప్పలరాజు గారి అబ్బాయిని పెట్టడం, దాంతోపాటు అప్పలరాజు గారు ముందు నుంచి ప్రభుత్వం మీద ధీటుగా ప్రశ్నిస్తున్నారని, ప్రతి సమస్యను కూడా పైకెత్తి వేలెత్తి చూపిస్తున్నారని చెప్పని, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలందరికీ అండగా ఉంటున్నాడని చెప్పి అతను ఈరోజు అన్యాయంగా జైల్లో పెట్టి, తండ్రి కొడుకులు ఇద్దరినీ కూడా పెట్టి మానసికంగా రాజకీయంగా దెబ్బ కొట్టాలనే భాగంలోనే ఈరోజు ఆయన మీద ఈ కేసు పట్టారు. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గౌరవ జగన్మోహన్ గారి ఆశీస్సులతో సౌమ్యుడు, విద్యావంతుడు, ప్రజలందరికీ ఎల్లప్పుడూ అండగా తోడుగా ఉంటూ ప్రజా సమస్యల మీద ఎప్పుడూ పోరాటాలు చేస్తూ ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఒక బాధ్యతను అప్పచెప్పింది, ప్రతి కార్యకర్త కూడా నా సోదర సమానుడు, నా కుటుంబ సభ్యుడు అని చెప్పి గౌరవించుకుంటూ తనకి కుర్చీ లేకపోయినా పర్లేదు, నా కోసం జెండా మోసిన కార్యకర్తను మాత్రం కుర్చీలో కూర్చోబెట్టాలనే మంచి మనసున్న ఈరోజు మా సోదరుడు చింతాడ రవికుమార్ని కూడా రోజు రోజుకి అతని ఎదుగుదలని చూసి, రోజు రోజుకి అతనికి వస్తున్న ప్రజాదరణ చూసి, రోజు రోజు కూడా అతను చేస్తున్న కార్యక్రమాన్ని చూసి ఓరవలేక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి పైన ప్రభుత్వ పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా
ఏదో విధంగా ఏదో ఒక నెపం మీద ఆయన మీద బురద జల్లాలి, అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, తప్పుడు కేసులు బనాయించాలి అని చెప్పి పథకం ప్రకారం చేసిన కార్యక్రమమే ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జరిగింది. జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ములాఖత్ కోసం శ్రీధర్ అప్పలరాజు గారిని కలడం కోసం వస్తే అందులో భాగంగా ఎప్పుడూ కూడా చూడలేదు. శ్రీకాకుళం జిల్లాలో జిల్లా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఒక నాయకుడు వచ్చినప్పుడు బందోబస్తు సుమారు 4-5 వేల మంది పోలీసులు ప్రతి దగ్గర, ప్రతి జంక్షన్లోనూ, ప్రతి టోల్గేట్ దగ్గర, ప్రతి రోడ్డు మీద పోలీసులు పెట్టి అన్యాయంగా జగన్మోహన్ గారు వస్తున్నారు కాబట్టి మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళకూడదు, నాయకుడిని చూడడానికి వీల్లేదు, నాయకుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు బ్యాగులు చెక్ చేసి, వాళ్ళ ఫోన్లు చెక్ చేసి, ఫోన్ వాట్సాప్ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో ఉంటే మీరు ఆగిపోవాలి. ఎక్కడున్నామండి అసలు ఈ ప్రపంచంలో? ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్యం అనేది బతుకుతుందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఒక నాయకుడిని, ఒక అభిమాన నాయకుడిని చూడడానికి వెళ్ళడానికి కూడా స్వేచ్ఛ లేదంటే ఈ కూటమి ప్రభుత్వం మరి ఏ విధంగా పరిపాలన చేస్తుందో ఒకసారి ఆలోచించండి. అందులో భాగంగానే ఆ రోజు మా సోదరుడు సుమారు 10,000 మందిని అందరూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి జగన్మోహన్ గారిని చూడడం కోసం బయలుదేరితే పోలీసుల చేత ఆపడం, అడ్డుకోవడం. అప్పటికి రిక్వెస్ట్ చేశారు, చెప్పారు మేము వెళ్ళాలి, మీరు చూడాలి, మా నాయకుడిని చూడడానికి వెళ్తున్నాం, మా అభిమాన నాయకుడిని చూడడానికి వెళ్తున్నాం, ఆయన హయాంలో మేము పథకాలు పొందాం, ఆయన హయాంలో మేము లబ్ధి పొందాం, ఆయన మాకు నీతిగా నిజాయితీగా రూపాయలు అవినీతి లేకుండా మాకు అన్ని పథకాలు ఇచ్చాడు, ఆయనకి చూడాలి. మొట్టమొదటిసారి 2.5 సంవత్సరాల తర్వాత మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పిన ప్రజలందరూ తండోపతండాలకు వెళ్తే ఈ కూటమి నాయకులకి నిద్ర పట్టలేదు. ఈ కూటమి నాయకులకి ఎక్కడ ఈ ప్రోగ్రాం ఇంత దీనిగా అయిపోతుంది, జగన్మోహన్ ములాఖత్కు వస్తే, జగన్మోహన్ పరామర్శకు వస్తే ఇన్ని వేల మంది, ఇంతమంది కదిలిపోవడం ఏంటి, ఇంత బందోబస్తు పెట్టినా సరే ఎవరు ఆగకపోవడం ఏంటి, భయం లేకపోవడం ఏంటి అని చెప్పని జీర్ణించుకోలేక, తట్టుకోలేక అన్యాయంగా సంబంధం లేని విషయంలో ఈరోజు మా సోదరుడిని అరెస్ట్ చేయడం జరిగింది.